అదేమీ లేదులే నాన్న, నేను గాయత్రిని తప్పకుండా తీసుకొస్తాను కదా. సరే నీ ఇష్టంరా, తప్పకుండా తీసుకురా. అమ్మాయికి ఏదో ఒకటి సర్ది చెప్పేయి. అలాగే. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం కూర్చోండి నాన్న. నీళ్లు తీసుకోండి మామయ్య గారు. ఏ పాపం నా చేత్తో ఇస్తే తాగరేమో. సిగ్గుండాలి. నా నీళ్లు తాగడానికైనా నా ఇంట్లో అడుగు పెట్టడానికైనా. ఇది నా కొడుకిల్లు. అబ్బో కొడుకిల్లు ఇప్పుడు గుర్తొచ్చింది. మమ్మల్ని మీ ఇంట్లోకి రావద్దన్న రోజు ఏమైందా కొడుకిల్లు? ఏదో కోపంలో ఉంటామమ్మా, అవన్నీ ఎల్లకాలం పట్టించుకుంటామా ఏంటి? సిగ్గు మానం అభిమానం ఏమాత్రం మనుషులకున్నా పట్టించుకుంటారండి, మీరు పట్టించుకోరులే. హద్దు మీరి మాట్లాడుతున్నావు. హద్దు మీరి మాట్లాడింది మీరు. ఆ రోజు నా భర్తని పెళ్లి చేసుకుని నేను మీ ఇంట్లోకి వచ్చిన రోజు అడ్డుపడ్డారు, లోపలికి రావడానికి వీలేదన్నారు. ఎందుకంటే మీ మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డారు. అందుకని అది జరగలేదని నన్ను నా భర్తని విడిదీయాలని ఎన్నో పన్నాగాలు వేశారు. కానీ అది జరగలేదు. నా భర్తకి నా మీద ఉన్న ప్రేమ, నా మీద నా భర్తకున్న ప్రేమ, వీటన్నిటి వల్ల మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. అవునమ్మా, ఆ రోజు మేము ఎందుకు చెప్పినమ్మా, చిన్నోడు మా మాట వినకుండా నిన్నే పెళ్లి చేసుకున్నాడు. అయినా ఇప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు కదమ్మా. ఇంతకంటే మాకు కావాల్సి ఇంకేముందమ్మా? తల్లిదండ్రులుగా మేము కోరుకునేది కూడా ఇదే కదమ్మా. అంత కోరుకున్నప్పుడు అతని డబ్బులు ఎందుకు అడిగారు? ఏంటి, నేనా? అసలు డబ్బులే అడగలేదు కదమ్మా. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అడగక్కర్లేదులే, కష్టాలన్నీ చెప్తే ఆయనే ఇస్తాడు. ఇప్పుడు కూడా డబ్బులు తేవడానికే వెళ్ళాడు. కొంచెమైనా సిగ్గుంటే ఆయన రాకముందే వెళ్ళిపోండి. గోడల పవర్ ఏందో ఇప్పుడు చూపించావు. నీ అసలు రంగు ఇది. ఎంత ముసలోడైనా ముసలోడికి గోరోజనం తగ్గలేదు. నాన్న, గాయత్రి నాన్నగారు బయటికి వెళ్ళిపోయారండి. అదేంటి, డబ్బులు ఇద్దామనుకున్నానే. నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చానని తాగకుండా వెళ్ళిపోయారండి. సరే, నేను ఎవరినో కలవాలని వచ్చారే. సరే, నేను ఆ మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చా. అయ్యో మీరెందుకండి, నాకు ఇవ్వండి, నేను మామయ్య గారికి పంపిస్తాను. మన డ్రైవర్ ఉన్నారుగా, మన డ్రైవర్ చేత పంపిస్తాను. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. ఎందుకో పెళ్లిలో జరిగినటువంటి సంఘటనలు ఇంకా నువ్వు గుర్తుంచుకున్నావు అనుకున్నాను, అవన్నీ మర్చిపోయావు. చాలే ఊరుకోండి, పెద్దలు అన్న తర్వాత చాలా అంటుంటారు, అవన్నీ మనం పట్టించుకోవచ్చా చిలిపి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని నేనే ఇలా వచ్చాను. ఓకే ఓకే, బాగున్నారండి? బాగానే ఉంది. ఇప్పుడే ఆడిటర్ ఫోన్ చేశాడు, ఏదో లెక్కల్లో 2 కోట్లు తేడా వచ్చాట. వాడి బొంద, వాడికి అసిస్టెంట్తో చేపించాడు. వాడికి ఎక్స్పీరియన్స్ లేక పొరపాటు పడ్డాడు. కాల్ వస్తుంది, నేను మాట్లాడి వస్తాను. గాయత్రి కాఫీ తీసుకురా. అలాగే. డైమండ్ నెక్లెస్ పంపించా లక్ష్మి, చూసుకున్నావా? ఎలా ఉంది? 50 లక్షలు కదా, బాగానే ఉంటుంది. ఓకే ఓకే,
నేను వచ్చిన తర్వాత మిగిలిన అరేంజ్మెంట్స్ చూస్తాను. ఓకే బాయ్. సారీ అండి, ఇంటి దగ్గర నుంచి నా వైఫ్ ఫోన్ చేసింది. డైమండ్ నెక్లెస్ 50 లక్షల. అమ్మో, ఏంటండి అలా ఎంతలా ఆశ్చర్యపోతున్నారు? తన లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి ₹1,00,00,000 పెట్టి కోటి రూపాయలు. డైమండ్ నెక్లెస్ పెట్టాను. కోటి రూపాయల. ఈ సంవత్సరం నా అదృష్టం బాగుండి 50 వచ్చింది. 50 లక్షలతో పోయింది. కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారండి అవి? సింగపూరే. అదేంటండి రాజేష్, సింగపూర్ నుంచి మీకేమి ఎప్పుడు తేలేదా? సరిపోయింది సంబడం. మా ఆయన పక్క బజార్లో ఉన్న మా అక్కో ఇల్లు 56 సార్లు గుర్తుపెట్టుకోవాలి నేను. మళ్ళీ సింగపూర్ నా మొహానికి. రాజేష్ చాలా టాలెంటెడ్ గా ఉంటాడండి. దుబారా ఖర్చు అస్సలు ఒప్పుకోడు. చాలా ఊరుకోండి. ఏం దుబారా ఖర్చు? భార్యకి బట్టలు నగలు కొనిపించిన దుబారా ఖర్చు ఎలా అవుతుంది? ఈసారి మీ బర్త్డే ఎప్పుడో చెప్పండి. నెక్లెస్ మోడ్ నేను సెలెక్ట్ చేస్తాను. సరేలేండి. మాటలు పడి మీ కాఫీ ఇవ్వడమే మర్చిపోయా. చల్లారిపోయింది, తీసుకొస్తా, కూర్చోండి. నిజంగా 50 లక్షలు ఉండిద్దా? క్షమించండి, పొరపాటున ఒలిగిపోయాయి. పర్వాలేదండి, మీ బయట గంగుతో నా సత్తు తెలిసినందుకు. విసిగించాడు కానీ చాలా మంచి కాదు. కాఫీ తాగావా? తాగాను. షర్ట్ మీద మరకేంట్రా? ఈ ఒలికి షర్ట్ మీద పడదు. గాయత్రి క్లాత్ తీసుకురాపు. అవసరం లేదు. ఏవా తొక్కల మైకులు, ఏం మైకులు ఇవి? పోతాక ఆడుంటారు పోయి ఏమో మైకులు ఇవ్వాలి. మైక్ ఆటలా పోద్దాం, ముందు పెట్టి మాట్లాడతారు. అక్కడ మాట్లాడుతున్నాను. రావు, మాకు తెలవదు, నువ్వు చెబుతూ ఇవ్వాలి. దూరంగా ఉంటే రావు. రానా లేవు. నీ బొంద అసలు పట్టుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి క్లాత్ తీసుకురా. అవసరం లేదు, చేతి స్వచ్ఛతోటే ఆరిపోయింది. చేతి స్పర్శ ఏంటి? అదే చేతితో ఎలా ఎలా తుడుచుకుంటే ఆరిపోయింది. ఓకే రాజేష్, నేను ఆఫీస్ దగ్గర ఉంటాను, నువ్వు త్వరగా అక్కడికి వచ్చేసాయి. అలాగే. మీకు కూడా కాఫీ ఇస్తా, కూర్చోండి. సరే వెళ్ళి తీసుకురా. గట్టి మైక్రోఫోన్ ఏమోనండి, పొద్దున్న నుంచి కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు కూడా అవుతున్నాయి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా? వద్దు వద్దు, పర్లేదులేండి. ఎందుకు వద్దంటున్నా? ఈ వాంతులు ఆ వాంతులు. ఏ వాంతులే? అబ్బా, నేను మీకు అన్నీ చెప్పాలి, ఇలా రండి. ఇప్పుడే. హలో అమ్మా, నీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త చెప్పాలని ఫోన్ చేస్తున్నానమ్మా. మీ కోడలు గర్భవతి అయింది. ఇప్పుడు 3వ నెల, ఈరోజే తెలిసింది. అబ్బా, వినవే నా మాటలు. మంచి మంచి మందులు వాడతాను, హాస్పిటల్కి తీసుకెళ్తా. నా మాట వింటావా? సరేనే. ఇంతకీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? పొలం వెళ్ళారా? సరే సరే సరేలే.
ఉంటాను మరి. అబ్బా అలాగే లేవే, మంచిగా మందులు వాడతాను, నీ కోడలు హాస్పిటల్ తీసుకుపోతాను, సరేనా? ఓకే సరే బాయ్. రాజేష్, నాకు పిల్లల్ని కంటం ఇష్టం లేదు, నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీకు అంతగా ఇష్టం లేకపోతే ఈ ఒక్క బిడ్డను కన్న తర్వాత అప్పుడు ఆపరేషన్ చేసుకో. నీ మాటకి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, ఓకేనా? తప్పదే పిచ్చి మాట. బాపూజీ యువజన కళానాట్య మండలి వారి సగర్వంగా సమర్పించు
నారాయణపురం గ్రామంలో కీర్తిశేషులు శ్రీ పరుచూరి జానకి రామయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా మన గ్రామంలో సరికొత్త భారీ సినీ సెట్టింగ్ నందిని సినీ సెట్టింగ్ వారిచే మన గ్రామంలో ఓం మహాత్మా సాంఘిక నాటకం సమర్పించేవారు నారాయణపురం శ్రీ బాపూజీ యువజన కళానాట్య మండలి వారు నారాయణపురం. అలాగే పాతరాలుడు ధర్మారావు సూర్యదేవర రమేష్ రాజేష్ సూర్యదేవర సుధాకర్ గంగాధర్ బత్తినేని వీరయ్య చౌదరి గాయత్రి కుమారి నందిని చిలకూరుపేట ధర్మారావు సూర్యదేవ రమేష్ రాజేష్ సూర్యదేవ సుధాకర్ గంగాధర్ బత్తినేని వీరయ్య చౌదరి గాయత్రి కుమారి నందిని దేవి చిలకూరుపేట. అలాగే గ్రూప్ ఆర్గనైజర్స్ కూచిపూడి వెంకటేశ్వరరావు అలియాస్ నాని మాధవరపు వెంకటేశ్వరరావు కోఆర్డినేటర్స్ కూచిపూడి వెంకటేశ్వరరావు అలియాస్ నాని గుంటూ రామారావు రచన పర్యవేక్షణ సూర్యదేవర సుధాకర్ రచన పర్యవేక్షణ సూర్యదేవర సుధాకర్ దర్శకత్వం ఆకుల గోపిచంద్ ఇట్లు నారాయణపురం గ్రామ ప్రజల సహకారంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి నాటకం శ్రీ బాపూజీ యువజన కళానాట్య వారు సగర్వంగా సమర్పించు కీర్తిశేషులు శ్రీ పరుచూరి జానకి రామయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఓం మహాత్మా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఏమీ లేదే, మొన్న ఈ మధ్య మన ఊళ్ళో బోయపాటి జానకి రామయ్య గారు చనిపోయారు కదా. ఆ రోజు నేను ఊళ్ళో లేను, ఈ రోజు వెళ్ళి వాళ్ళ అబ్బాయిని పలకరించి వస్తున్నాను. అవునండి, పాప ఆయన చాలా మంచివారు, దుక్కలా ఉండేవాళ్ళు, ఎలా పోయారో ఏంటో. గ్యాస్ ట్రబుల్ ఇంకా వేరే చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అవునండి, ఈ మాయదారి గ్యాస్ ట్రబుల్ వచ్చాక ఏదైనా తినడానికి లేదు, తాగడానికి లేదు, ఏంటో ఈ జీవితాలు. అవును, ఇటు తిరుగు, రండి రండి. రారుగా, చేతుల కవర్ ఏంటి? అమ్మో, అర్థమైంది. చిచి, నీ తాగపోతే బుద్ధి. బాటిల్ తీసుకొని కొడతామండి. ఇటు రండి. అలాగే ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మరి నా సంగతి వదిలే కానీ ఏంటి నీ కబుర్లు నా దగ్గరే ఉంటాయండి, ఇంట్లో ఉండేదాన్ని. మొన్న మీకు విషయం చెప్పాలి, కూర్చోండి. దీని మీద కూర్చోండి, ఏం కాదు. ఇటు రండి, కూర్చోండి. మళ్ళీ దూరం వెళ్తే నేను చెప్పను, కూర్చోండి. మొన్న మంచి మనుషులు అని సీరియల్ ఒకటి ఉంది, దాంట్లో గర్భవతైన కోడలుంది. పాపం కోడలు అత్తమాట వినట్లేదని కడుపుతూ ఉన్నదాన్ని కాలు అడ్డం పెట్టి పడేసి చంపేసిందండి. అబార్షన్ కూడా అయింది, తెలుసా మీకు? అదే కాదండి, మొన్న రగిలీ జ్వాలల సీరియల్లో తన మాట వినలేదని వాడు డ్రైవర్ని చంపించేసిందండి. అది ఒక ఓనరేనా అండి? అది ఒక ఆడదేనా? ఇంకోటి, ఆయనకి నలుగురు సీరియల్లో వాడు 4 భార్యలు పెట్టుకున్నాడు. వింటున్నారా? 4 భార్యని పెట్టుకున్నాడు. వాడేమో 4ని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ భార్యకి చీర తెచ్చాడు. ఫస్ట్ భార్యకి చీర తెచ్చిన విషయం 2వ భార్యకి తెలియదు. 2వ భార్యకి తెలియపోయేటప్పటికి ఇది కాస్త 3వ భార్యకి చెప్పింది. 3వ భార్య దగ్గర నుంచి 4వ భార్య దగ్గరికి అలా తిరుగుతూ ఏమండి, వింటున్నారా?
ఇదిగో అలా తిరుగుతూ తిరుగుతూ నానా గొడవ అయింది. ఆ తర్వాత వాళ్ళ నలుగురు భార్యలు ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ నలుగురు కొట్టుకొని, వాళ్ళు కొట్టుకోలేదురే, అందరూ కలిసి మొగుడిని కొట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మొన్న ఈ మధ్య ఒక విషయం కూడా జరిగింది. మొన్న ఈ మధ్య ఇంకొక విషయం కూడా జరిగింది. సీరియల్ 1 గంటకు వస్తున్నప్పుడు అంట హార్ట్ అటాక్ వచ్చి ఒక ముసలి చచ్చిందంట. అందుకని చెప్పి సీరియల్ వాళ్ళ మీద కేసు వేశారు. అంతేకాదండి, సీరియల్ ఎలా తయారైంటే అసలు ఏమీ అర్థం కావట్లేదండి. నెక్స్ట్ వచ్చే దాని మీద పందెం వేద్దామన్నా కూడా ఏం అర్థం కావట్లేదు. మీరేం మాట్లాడట్లేదు. ఓసిని అమ్మ కడుపు మాడ, ఏంటే కబుర్లు అని చిన్నగా ఒక్క మాట అన్నందుకు ఇంత కక్ష తీసుకో, ఇరిగి పడిసేస్తావు, పోతావు. ఎంత ఉపోద్ఘాతం అవసరమా? రాకండి. ఇదిగో ఇప్పుడు అర్జెంటుగా నువ్వు వంటగదిలోకి వెళ్ళి కత్తి తేపో. కత్తా ఎందుకు? ఎందుకా? ఏమీ లేదే, ఇప్పుడే వెళ్ళి ఆ సీరియల్ తీసిన నిర్మాతల్ని కస్సా కస్సా కస్సామని పొడిచి పారేద్దామని. వీళ్ళమ్మ కడుపులు మాడ, అవి సీరియల్లా లేకపోతే మొగుళ్ళని చంపడానికి నేర్పే స్కూల్లా? అవన్నీ ఒత్తిదే. మరి ఒత్తిదేవుడు నీ బొంత ఎందుకు? నిజానికి ఆ సీరియల్ వల్ల బలైపోతున్న మా మగ మహారాజు చెప్పమంటారు. ఒకప్పుడు సరిగ్గా 15-20 సంవత్సరాల క్రితం ఆ రమేష్, ఈ ఊళ్ళో పెద్ద మనుషులందరూ, ఆ శ్రీనివాసరావు, ఆ శ్రీను, ఆ బాబు, వీళ్ళంతా పనులకు పోయి మంచిగా 7 గంటలకు ఇంటికి వచ్చి పెళ్ళం పిల్లలతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. మరి ఇప్పుడు ఏమైందో వాళ్ళకి? ఒకడేమో లేఖనా రెస్టారెంట్కు పోతాడు, ఇంకొకడేమో పంజాబ్ రెస్టారెంట్ ఏదో నీ పిండా కూడా ఆడబెట్టారు, ఆడిపోతాడు. ఇంకొకడు మన ఊళ్ళో జానకిపురంలో కాలక్షేపం చేసి 9ంటికి వార్తలు వచ్చే టయానికి కొంపగా జారుతున్నారు. మాట్లాడారంటే నేను ఎందుకో తెలుసా? ఎందుకా? ఇంటికి వచ్చే పలకరించే దిక్కు లేక పెళ్ళాలను టీవీల ముందు కూర్చుని ఇలాంటి మాయదారి ఉండాలి. పెళ్ళాలని లేక ఇష్టం లేకలే, పెళ్ళాలని లేపే దమ్ము లేక మేము బయటికి పోయి మేసాల మీద ఇంతకు ముందు మీ అమ్మలక్కలు ఎక్కడన్నా ఏ ఫంక్షన్లకో పెళ్ళిళ్ళకో పేరెంటాలకో వెళ్ళినప్పుడు మంచిగా ఇగో ఈ చీరలు, ఈ నగల గురించి మాట్లాడుకునేవాడు. ఇప్పుడు సీరియల్ వచ్చే వారం సీరియల్లో ఏమైంది అక్కయ్య అని ఒక ఆమె, పోయిన నెలలో అదేం జరిగింది నేను ఆ రోజు ఊళ్ళో లేనని ఒక ఆమె. ఇదండి ఈరోజు జరిగే సంఘటన. ఇక టీవీ సీరియల్లో 4-5 ఆడపిల్లల్ని ఇటు ఇటు అటు చూపించి ఒకటే డైలాగ్ వీళ్ళ తల్లిసెకదరగా భయంకరమైన మ్యూజిక్. అసలు ఆడవాళ్ళని చూస్తుంటే మగపాలగాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడి సత్తారు. బాంబో అంత భయంకరంగా ఉంటారని మీ ఆడవాళ్ళు. ఆపుతారా ఇంకా? అవును, అందుకే వెంటనే వెళ్ళి కచ్చి పట్టడం, ఆ సీరియల్ తీసే నిర్మాతల్ని దర్శకుల్ని ఏం లేదు వాళ్ళ నలుగురిని పంపిస్తా. చూడండి, నా కళ్ళ ముందు మీరు హంతకులుగా మాట నాకు ఇష్టం లేదు. నేనంటే ఎంత ప్రేమ కారిపోతుంది పెళ్ళాం మీద ప్రేమ. అర్ధాంతరంగా సీరియల్ కట్ చేస్తే మా లాంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? టెన్షన్తో చచ్చిపోతామండి. ఆ పని చెయ్యకండి. ఇప్పుడు నాకు ఒక అర్థమైంది. ఏంటో? ఏమిటా? డైలీ సీరియల్ చూసే మీ ఆడవాళ్ళతోటి రోజు రాజకీయాలు మాట్లాడుతాడు మా కాకాని సింగ్ దగ్గర. అస్సలు పెట్టుకోకూడదు, అస్సలు పెట్టుకోకూడదు. సంతోషించాలండి. ఇంతకీ ఆ సంచులు ఏంటో వాటితోటి నేను చూస్తా. ఏదో మందే అది. నా మాట అవును, ఎంత సిక్కిపోయావేంది? పని మనిషిని పెట్టుకో, జమల మనం వెళ్ళమంటావా? ఏంది ఒక్క పూటకి చిక్కిపోయాను. కారిపోతుంది. ఏం చెప్పమంటావే మా తాగుబోతోళ్ళ బాధ. మా తాగుబోతోళ్ళ బాధ, మీ ఉన్న కష్టాలు మీ ఆడవాళ్ళకు కూడా లేవే. అరే
బడి దగ్గర తాగొద్దంటారు, బడ్డీ కొట్టు దగ్గర చివరికి వాడు సీనిగాడి కొట్టు దగ్గర కూడా తాగొద్దంటారు, బజార్లో తాగొద్దంటారు. అంతెందుకు, ఎవడన్నా బండి కింద పడితే వెంటనే 108కి ఫోన్ చేసి వాడిని అందులో వేసి పంపిస్తున్నారు. అరే నీ అమ్మ కడుపులు మాడ, మా తాగుబోతుళ్ళు ఎవడన్నా పడిపోతే ఒక్కటన్నా వాహనం ఉందా అని. అందుకే మా తాగుబోతుళ్ళ కోసం ఒక వాహనం ఉండాలి, దానికి 90 అను, ఒక కోట్లను పేరు పెట్టాలా. సిగ్గు లేకపోతే సరే, చాలే ఊరుకోండి. ఏడ్చినట్టే ఉంది మీ ఆలోచనలు. చూస్తున్నారేంటి మళ్ళీ? సరే, ఎక్కడుంది పేపర్? నన్ను ఎత్తిన దెయ్యం మొహమా. ఏమండి ఏమండి ఏమండి, నేను చూసా. వంగమాకండి, బాగోదు. అంటే మీకు బాగా ఎక్కువైంది కదా. ఏందది? ముందు పొట్ట. అమ్మో చచ్చూరుకుంటారు. ఇదిగో నేను చెప్పినట్టు వినండి. మీరు గనక అనండి, చిటికలో తగ్గిపోయింది మీ పొట్ట. నాకు వంటింట్లో చాలా చిట్కాలు ఉన్నాయి, ప్రయత్నిస్తా. ఏం ప్రయత్నిస్తావు నీ బొంద? అంతేలేండి. మీకు ఇదిగో పొట్ట మీద ఆ రమ్ము మీద ఉన్నంత ధ్యాస జిమ్ము మీద ఉంటే బా ఎంత స్లిమ్గా ఉండేవాళ్ళు. అప్పుడు నువ్వు కుళ్ళుకునేదానివే. అబ్బో ఎందుకో? ఎందుక? మనం స్లిమ్గా అయితే అసలు ఆ బజార్లో ఉన్న ఆడవాళ్ళందరూ చూపు నా మీదనే ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయిలే మీ మీద. ఏంది? ఆడుండి మాట్లాడు. మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఏం లేదు. ఇగో నువ్వు 12 గంటకు వస్తున్నావు కదా, దొప్పి తాగి వస్తున్నావు కదా, అప్పుడు అదిగో ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ అరుస్తున్నాయంట. అప్పుడు అనుకుంటున్నారంటే ఇళ్లలో ఉన్న ఆడోళ్ళు ఈ మాయదారి సచ్చినోడు కొంపకి చచ్చాడు, అందుకే ఈ కుక్కలు అరుస్తున్నాయి అనుకుంటున్నారంట. అవునే, మనం ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను వస్తుంటే కుక్కలు కాముగా ఉండేవి, నువ్వు బౌ 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 అని అరిచేదాన్ని. ఇప్పుడు కుక్కలు అరుస్తున్నాయి, నువ్వు కాముగా ఉంటావు. అంటే అంటే నేను కుక్క ఒకటేనా? మీరు అన్నారు లేదు. ఇక మీకు నాకు మాట్లాడలేవు, వెళ్ళిపోతున్నా. ఇక ఈ రోజు మీరెవరు నేనెవరు నేర్చుకోండి. మా కొత్త చీర కట్టింది, మల్లెపూలు పెట్టింది, మాట్లాడదాం. ఏమండి? ఇప్పుడే కానీ మాట్లాడలేవు. సర్లే, ఎన్నెన్నో అంటుంటాను. సరేలే కానీ మీకు ఈ విషయం తెలుసా? ఏంటో అది? నాకంటే చాలా చిన్నది ఆ శాంత. ఆ శాంతకి 2016 రూపాయలు పింఛన్ వస్తుందంట. అయితే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు చెప్పు. నాకెందుకు రావట్లేదు? ఆ శాంతకి భర్త చచ్చిపోయాడు, వితంతు పింఛన్ వస్తుంది. నీ మొగుడు దున్నపోతులో బాగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు చచ్చిపోయేదా పింఛన్ అయితే ఇప్పుడు మీరు చచ్చేదాకా నాకు పింఛన్ రాదా? ఏంటే కర్మ, ఏం చేస్తాం? గవర్నమెంట్ సొమ్ము తినే రాత కూడా లేదు. అంటే ఏంటే? అర్జెంటుగా ఇప్పుడు నన్ను చావమంటావా? నేను మొహాన్ చెప్పనండి ఆ మాట. ఇగో అర్జెంటుగా నువ్వు వంటగదిలోకి వెళ్తా. వెళ్ళి స్టీల్ గిన్నె, రోజు నువ్వు టీ పెడతావే, ఆ గిన్నెలో పొయ్యి మీద పెట్టి గ్లాసుడు నీళ్లు, 1 చెంచాడు పంచదార, 1 చెంచాడు ఏమేస్తావు? నీ బొంద నాకని చూస్తా. బాగా మరగనిచ్చి వంటగదిలోకి వెళ్ళు. ఎందుకు? అక్కడికి మీరు వస్తారా? వస్తా. మల్లెపూలు పెట్టినవుగా, సిద్ధంగా ఉంటా. ఇప్పుడు మన ఇద్దరం కాపురం చేసి ఏ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ జూనియర్ అగో అక్కడ ఎలకల మందు నిన్నవాడు లాలుగాడు ఇచ్చిండు, వాడి మీద కేసు పెడతా రేపు. అయ్యో నువ్వు గలపోతే. చాలే ఊరుకోండి, నేనేమో నా చేత్తో. అబ్బా ఎంత ప్రేమే నా మీద. చూడండి, మీకు గనక
నాకు ఏదైనా న్యాయం చేయాలని ఉంటే ఇంట్లో మాత్రం ఏం చెయ్యొద్దు. బాగా బండేసుకోండి, బండేసుకుని బయటికి వెళ్ళండి. బాగా లారీ వస్తుంది హైవే మీద, లారీకో బస్కో కుద్ది అక్కడే సావండి. నాకే ఆ తర్వాత ఏమైతే తెలుసా, 5 లక్షలు అంతేకాదు 2016 రూపాయలు అమ్మో పింఛను కూడా. మళ్ళీ పథకాలంటే అయ్యో పెట్టారు, దానికి 2 లక్షలు కూడా. మర్చిపోయాను, మీకు ఈ మధ్య మత్తుమరుపు ఎక్కువ. ఆ ఎల్ఐసి ఏమైనా తీసుకున్నారో చెప్పి సావండి. వాడిని కూడా మళ్ళీ ఇగో ఇవన్నీ సీరియల్ మహత్యమే. కరెక్ట్ నా సాగు దీని చేతిలోనే ఉంది. నా పింఛను ఎలకల మందు పెట్టుద్ది, నేను చేస్తాను. 5 లక్షలు 2 లక్షలు పార్టీ వేమ అన్నీ వస్తాయి, తప్పదు. లేకపోతే ఏంటండి, సాయం సందవేలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. పైన తదాసు దేవతలు ఉంటారు, వెంటనే పోతే మీరు. నాకు అప్పుడే వద్దు పింఛను. సర్లే వెళ్ళు. అవును, ఈ పెళ్ళాలని కేసీఆర్ని అసలు నమ్మకూడదు. మధ్యలో కేసీఆర్ ఏం చేశారు మిమ్మల్ని? ఏంది ఆయన అంటే నీకు అంత కోపం? మీరు ఎందుకు అంటున్నారు? ఏందా ఎందుకంటున్నారు? తాగుబోతు వాళ్ళకి 11 దాకా లైసెన్స్ ఇచ్చిండుగా. ఇచ్చాడు. మరి మళ్ళీ వస్తుంటే బోర్లు పెట్టి ఊదియటం ఎందుకు? మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా, మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచె పాడుకున్నము ఎందుకో, పాడుకున్నము ఎందుకో, మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకో, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, నీవు విడువవెందుకో, మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా.
మార్చగలిగిన సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అణువణువును మార్చగలిగిన మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో మనుషులాగా ఒక్క దినం బతకవెందుకు నీవు బతకవెందుకు మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చే చెట్టుకింత ఈక్ష ఉన్నదా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చే చెట్టుకింత ఈక్ష ఉన్నదా మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో మమతల పూదోటలు నాటుడెన్నడు నీలో నాటుడెన్నడు మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా గంగాధర్ గారు మీరా రండి. ఆయన ఇంట్లో లేరు. తెలిసే వచ్చాను ఆ? నీకోసమే. ఏంటండి ఫోన్ చేయలేదు ఆయనకి? చేశానండి, బిజీ బిజీ అని వస్తుంది. అవునా? ఇంట్లోనే ఉన్నాడని ఇలా వచ్చాను. కూర్చోండి, కాఫీ తెస్తారు. క్యాట్ తెచ్చుకున్నారా? ఎందుకు? కాఫీ మళ్ళీ మా షర్ట్ మీద పోస్తారా? ఊరుకోండి. లక్ష్మి, అంటే తీసుకున్నాను. ఓకే ఓకే. ఇంకంత మట్టికి నేను ఓపెన్ చేయలేదు. ఇదిగోండి. అవును, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటాను, ఇంట్లోనే ఉంటా. పనేముంటుందండి? వీకెండా? అయ్యో, రాజేష్ అలాంటివి ఇష్టం ఉండవండి. మరీ అతిగా నేను గొడవ చేస్తే మాత్రం సినిమాకి తీసుకెళ్తారు. అది కూడా ఎప్పటికో. మరి మీరు? వారానికో సినిమా, నెలకొకసారి గోవా ట్రిప్, సంవత్సరానికి ఒకసారి మార్చల్సా? ఏమండి ఏమండి, ఎప్పుడు మీరు మార్చల్స్ వెళ్ళారా? లేదండి, మార్చల్స్. అక్కడ బీచ్ బ్రహ్మాండంగా ఉంటుంది. నేను విశాఖ బీచే చూడలేదు, ఇంకా మార్షల్స్ అంట. నేను నెక్స్ట్ మంత్ మార్షల్స్ వెళ్తున్నారు. నేనా? కొంత రిలీఫ్గా ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? నాతో వస్తే ప్రాబ్లం అనా? నేను ఫ్యామిలీతోనే వెళ్తున్నానండి. మీరు కూడా రాజేష్తో కలిసి రావచ్చు. ఒకవేళ రాజేష్ కుదరకపోతే మీరు ఒక్కడే రావచ్చు. ఛాన్స్ ఇవ్వరు.
ట్రై చేస్తానండి, కన్ఫర్మ్ చెప్పలేను. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు బాగా నచ్చారు నాకు. హలో రమ్య. హలో లక్ష్మి. ఇంకా ఓపెన్ చేయలేదు, 20 minutesలో ఓపెన్ చేస్తాను. ఎవరండి? మొన్న 20 lakhs పెట్టి డైమండ్ రింగ్ కొన్నానండి. అది లక్ష్మికి నచ్చలేదు, వేరే ఒకటి తీసుకున్నాను. ఇది 30 lakhs. ఎంత అందంగా ఉందో తెలుసా? ఇది 30 లక్షలా? ఉంచుకోండి. వద్దులేండి, పర్వాలేదు ఉంచుకోండి. వద్దండి, పర్వాలేదు ఉంచుకోండి. వద్దండి. మీకు దీనికి డబ్బులు కూడా ఇవ్వాలి కదా. మీ మిస్సెస్ కని తీసుకున్నారు పాపం. మా మిస్సెస్కి వేరే మూడలో ఇచ్చేస్తానండి. అయినా వద్దులేండి, మళ్ళీ మీరు డబ్బులు అడుగుతారు. నా దగ్గర లేదు. ఏదో డబ్బు ఏముందండి, డబ్బు గురించి నేను ఆలోచించను. మీరు నేను పార్ట్నర్స్. పార్ట్నర్స్? అదే బిజినెస్ పార్ట్నర్స్. ఇలా ఇచ్చిపుచ్చుకోపోతే ఎలా? పర్లేదులే, తీసుకోండి. తీసుకోండి. వద్దండి, తీసుకోండి. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మా మిస్సెస్ కంటే నీకే చాలా అందంగా ఉందండి. చాలే ఊరుకోండి, మీ మిస్సెస్కి ఇంకా రింగే చూయించలేదు. నిజంగా నా చేతికి అంత అందంగా ఉందా? అవునండి, బ్రహ్మ కొంతమంది మాత్రమే మీలా చాలా అందంగా పుట్టిస్తాడు. అన్నట్టు మీకు నాకు పెళ్లి కాకపోతే 10 కోట్లు ఏది ఇచ్చారు సరే, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నావాడిని. 10 కోట్ల? నిజంగానేనా? అవునండి, నిజం చెప్పండి. మీరు ఒక బిడ్డకు తల్లి అంటే ఎవరన్నా నమ్ముతారా? ఊరుకోండి. నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఒకటం కాదండి, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. మరి నేను వెళ్ళొస్తానండి. రాజేష్ వస్తాడేమో, ఉండి వెళ్ళండి. నా కోసం ఎక్కడ ఎదురు చూస్తున్నాడో ఏమో. సరేనండి, ఫోన్ చేస్తానండి. ఓకే. గంగాధర్, ఎంతసేపు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ సైలెంట్ లో పడింది రాజేష్. సరే చూసుకోలేదు. సరే సరే. అవును, నిన్ననే మన అకౌంటెంట్ ఫోన్ చేశాడు, లెక్కల్లో 3 కోట్లు నష్టం వచ్చిందని. ఏంటి వాడు కొందా? వాడు అసిస్టెంట్తో చెప్పించాడు. ఏమండి, మీకు కాఫీ తీసుకొస్తా, ఉండండి. గాయత్రి, నేను తాగేది బూస్ట్. మర్చిపోయాను. చూడు, రుచుల్ని బట్టి అలవాటు మార్చుకుంటే ఆరోగ్యానికి దెబ్బ, అవసరాన్ని బట్టి అభిప్రాయాన్ని మార్చుకుంటే జీవితానికి దెబ్బ. మైండ్ ఇట్. అబ్బా, ఈ కొటేషన్లు అన్ని చెప్పిన దాకా తింటుంటారు, ఉండండి. ఓకే రాజేష్, నేను వెళ్ళొస్తాను. సరే.
గాయత్రి, లోన బాబు ఏడుస్తున్నాడు, వెళ్ళి పాలు. వాడు అలాగే ఏడుస్తూ ఉంటాడులేండి. ఇందాకే ఇచ్చాను పావు గంట క్రితం. ఏంటి, పావు గంట క్రితం పాలిచ్చావా? నువ్వు నిజంగానే పాలిచ్చావా? నిజంగానే ఇచ్చానండి, అబద్ధం ఎందుకు ఆడతాను? ఏ పాలిచ్చావు? ఏ పాలు ఇచ్చేదేంటి, నా పాలే ఇస్తాను. చూడు, నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నా. నువ్వు ఇచ్చింది డబ్బా పాలు కదా? ఏమిటా, నీకు బుద్ధి ఉందా? డబ్బా పాలు పడితే వాడి ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్ చెప్పాడా లేదా? చెప్తానే ఉంటారు డాక్టర్లకి, పనా పాట ఎన్నైనా చెప్తారు. వాళ్ళకేం తెలుసు నా బాధ? అంటే పిల్లగాడికి పాలు ఇవ్వటం నీకు బాధగా ఉందా? కాదా మరి? అంటే నేను లేనప్పుడు డబ్బా పాలు ఇచ్చి నేను ఉన్నప్పుడు నీ పాలు పడుతున్నావు అంతేనా? అవును. ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకంటే నా అందం తగ్గిపోతుంది. అందమా? ఆహా, ఇప్పుడు అందాల పోటీలకు వెళ్ళి కప్పు కొట్టుకొస్తావా నువ్వు? వెళ్తే తప్పేంటంట? పెళ్ళయి పిల్లలున్నా కూడా ఎంతో మంది అందాల పోటీలకు వెళ్తున్నారు. నేను వాళ్ళతో వెళ్తే ఏంటంట? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు గాయత్రి. ఎవడికి కావాలి నీ అందం? ఎవడికి కావాలి? మీకు కావాలి. నేనేమన్నా చదువులో గోల్డ్ మెడలిస్ట్ అని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారా? లేదంటే నా వెనక లక్షలు మురుగుతున్నాయని చేసుకున్నారా? ఈ అందం చూసే కదా, అందుకే నా అందాన్ని నేను కాపాడుకుంటున్నా. అందం 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 అయితే 10 సంవత్సరాలు అందంగా ఉంటావు, 20 సంవత్సరాలు అందంగా ఉంటావు, 40 సంవత్సరాలు అందంగా ఉంటావు. ఆ తరువాత అయినా నువ్వు ముసలిదానివి కాక తప్పదు. అసలు నేను పిల్లల్ని కనను అని చెప్పాను. బలవంతం చేసి నా చేత కర్రీలా చేసి ఆ దిక్కుమాలిన వాడిని ఒకని కన్నాను. ఇప్పుడేమో పాలు పట్టమని గోల్ చేస్తున్నారు. ఏంటండి మీ గోలా? చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఇలాగే అందంగా ఉంటాను, అందంగానే చేస్తాను. దయచేసి నా అందం విషయంలో మీరు మాట్లాడొద్దు. చూడు, పెళ్లి కాకముందు నువ్వెవరో నేనెవరో, పెళ్ళైన తరువాత మన ఇద్దరం భార్యాభర్తలం. భార్యగా నువ్వు ఒక బిడ్డకు తల్లివి, నేను ఒక బిడ్డకు తండ్రిని. నీ బాధ్యత నెరవేర్చమంటున్నా. ఈ బాధ్యతలు బరువులు నేను మోయలేనని చెప్తున్నా. అమ్మతనంలోని గొప్పతనం ఆస్వాదించలేకపోతున్నావు. ఏంటో అమ్మతనంలోని అంత గొప్పతనం? అమ్మతనంలోని గొప్పతనం నీకేం తెలిసే మూర్ఖురాల? ఒక తల్లి